రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టు తయారయ్యాయి పాలిటిక్స్. తాము గెలిచేందుకు తమ పాచిక పారేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పావులు కదిపే కమలనాథులు యావత్ దేశంలో కాషాయ జెండాని ఎగురవేయాలనే పనిలో పడ్డారు. ఈ మేరకు హిందూ నినాదంతో ఇతర మతాలను టార్గెట్ చేస్తూ సినిమాలను అస్త్రంగా మార్చుకుంది బీజేపీ పార్టీ. గడిచిన 2 ఏళ్లలో మత విద్వేషాన్ని రగిల్చే వివాదాస్పద చిత్రాలు పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యాయంటే సినిమా మాధ్యమంపై ఏ మేర ఫోకస్ పెట్టిందో ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూసేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా హిందుత్వ పార్టీల సిద్ధాంతాలే కేంద్రంగా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముస్లింలు, ఆదివాసీలు, ప్రగతిశీల శక్తులను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలు రూపొందుతూ ఉండడం గమనార్హం. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు ఈ నినాదం రాజకీయాలకు 100% అప్లై అయ్యే నానుడిగా మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలను గమనిస్తే మరో వర్గంపై ద్వేషాన్ని పెంచడంపై రాజకీయ శక్తులు ఫోకస్ పెంచాయని అర్థమవుతోంది. అందుకు సినిమాను మాధ్యమంగా వాడుకోవడం గమనార్హం. గడిచిన 2 ఏళ్లలో పదుల సంఖ్యలో వివాదాస్పద చిత్రాలు వెలువడ్డాయి. ఈ సినిమాలన్నీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశాయనే విమర్శలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ఇలాంటి సినిమాలు 2 విడుదలయ్యాయి. అప్పట్లో వీటిపై చాలా చర్చ జరిగింది. వాటిలో ఎన్నికలకు 3 నెలల ముందు విజయ్ గుట్టే దర్శకత్వంలో వచ్చిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మొదటిది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా అడ్వైజర్ సంజయ్ భారు రాసిన పుస్తకం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. అందులో మన్మోహన్ సింగ్ పై కాంగ్రెస్ అధినాయకత్వం ఆధిపత్యం చలాయించినట్లుగా చూపించారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓ రేంజ్లో డైలాగ్ వార్ నడిచింది. 10 ఏళ్ల పాటు దేశం ఒక కుటుంబం గుప్పిట్లో ఎలా ఉంచుకుంది, ప్రధాని పదవికి ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని సిద్ధపరిచే వరకు మన్మోహన్ సింగ్ ను పావులా వాడుకున్నారా? అధికారిక ట్రైలర్ విడుదలైంది చూడండి అంటూ బీజేపీ ట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. వాస్తవాలను వక్రీకరించారని ఆరోపించాయి. బాలీవుడ్ సినిమాలు ట్వీట్ చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందా అంటూ కొందరు నెటిజన్లు మండిపడగా, ఇక నుంచి వచ్చే ఇతర చిత్రాలకు సంబంధించిన ట్రైలర్లను కూడా బీజేపీ రివ్యూతో పోస్ట్ చేస్తే బాగుంటుందని మరికొందరు విమర్శించారు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్నికలకు సమీపంలో ద తాష్కెంట్ ఫైల్స్, హూ కిల్డ్ శాస్త్రి సినిమా విడుదలైంది. అందులో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ప్రశ్నలు సంధించారు. అయితే అది సమీక్షకుల మన్ననలు పొందలేకపోయింది. ఆ 2 సినిమాలను కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే ఈసారి మళ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదుల సంఖ్యలో వివాదాస్పద చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. గత ఏడాది ఏకంగా ఇలాంటి సినిమాలు 3 విడుదలయ్యాయి. వీటిలో మొదటిది ద కేరళ స్టోరీ. దీనిలో నర్సు కావాలనుకునే ఓ యువతికి మత మార్పిడి చేసి ISISలో చేర్పిస్తారు. చివరిగా ఆమె ఆఫ్ఘనిస్తాన్ జైలులో చిక్కుకుంటారు. ఈ సినిమాపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. సుదీప్ తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 మే నెలలో విడుదలైంది. దీనికి భారతీయ జనతా పార్టీ గట్టి మద్దతు ప్రకటించింది. ఆ చిత్రం తర్వాత మరో మూవీ విడుదలైంది. అదే ద కశ్మీర్ ఫైల్స్. 1990లలో కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టినప్పటి పరిణామాల ఆధారంగా తీసిన ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా బీజేపీ గట్టి మద్దతు ప్రకటించింది. ఈ సినిమా ఆనాటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని కమలనాథులు తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపులు కూడా ఇచ్చింది.
ఇక మూడో సినిమా ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాకు కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. కోవిడ్-19 మహమ్మారి చెలరేగుతున్న సమయంలో భారత్లో వ్యాక్సిన్ తయారీ ప్రక్రియల వెనుక పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా కేంద్ర ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉందని సమీక్షకులు విమర్శలు చేశారు. మొత్తానికి గత ఏడాది అక్టోబర్ 23న ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూడు సినిమాల్లో ద కేరళ స్టోరీ, ద కాశ్మీరీ ఫైల్స్ పై దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ద కేరళ స్టోరీలో ఆ రాష్ట్రాన్ని నెగిటివ్ గా చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరహా సినిమాలు ఒకవైపు వస్తుంటే ఏప్రిల్ 5న వివాదాస్పద చిత్రమైన ద కేరళ స్టోరీ సినిమాను భారత ప్రభుత్వ టీవీ ఛానల్ దూరదర్శన్లో ప్రసారం చేశారు. దీనిపై ప్రకటన వెలువడినప్పుడే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు. జాతీయ టీవీ ఛానల్ బీజేపీ ప్రచారాస్త్రంలా మారకూడదని, ఇలాంటి సినిమాలను ప్రసారం చేయడం ద్వారా ఎన్నికల ముందు మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశభక్తి మాటున మతోన్మాదాన్ని బీజేపీ రెచ్చగొడుతూనే ఉంది. మనది హిందుస్థాన్ దేశమంటూ ఇతర మతస్థుల పట్ల వివక్షతను ఎత్తిచూపే చిత్రాల ద్వారా మత రాజకీయం చేస్తోందని, భిన్నత్వంలో ఏకత్వమన్న గొప్ప పేరును రూపుమాపే ప్రయత్నం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలు ఎన్నైనా డోంట్ కేర్ అంటూ అదే సీన్ రిపీట్ చేసింది బీజేపీ. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో హిందూ నినాదంతో పాటు మరికొన్ని తమకు అనుకూలంగా ప్రచారానికి పనికి వచ్చే చిత్రాలను రూపొందించి అస్త్రాలుగా మార్చుకుంది. అలా తెరకెక్కిన చిత్రాల్లో నిజాం పాలనపై రజాకర్, కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, మావోయిస్టులే టార్గెట్గా బస్తర్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ముస్లింలే లక్ష్యంగా మరో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో హిందూ నినాదంతో పాటు మరికొన్ని తమకు అనుకూలంగా ప్రచారానికి పనికి వచ్చే చిత్రాలను రూపొందించి అస్త్రాలుగా మార్చుకుంది. అలా తెరకెక్కిన చిత్రాల్లో నిజాం పాలనపై రజాకర్, కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, మావోయిస్టులే టార్గెట్గా బస్తర్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ముస్లింలే లక్ష్యంగా మరో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.